మా సబ్స్క్రైబర్ని, మా వ్యూవర్స్ని, మా ఛానల్ని చల్లగా చూడు స్వామి. కొద్ది నెలలుగా మార్కెట్లో పాత 5 రూపాయలు నాణేలు కనిపించకుండా పోతున్నాయి. కొత్త కాయిన్స్ మాత్రమే ముద్రణ చేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే అందుకు పెద్ద కారణమే ఉంది. పాత 5 రూపాయలు నాణేలను బంగ్లాదేశ్కి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలిసింది. వాటితో కోట్లలో వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తించిన క్రమంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతకి 5 రూపాయలు నాణేలతో ఏం చేస్తున్నారు? కోట్లలో వ్యాపారానికి నాణేల లింక్ ఏమిటి? ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంది? మార్కెట్లో పాత 5 రూపాయలు నాణేలు క్రమంగా కనిపించకుండా పోతున్న విషయం మీరు గుర్తించే ఉంటారు కదా. అవి కప్రోనికెల్తో తయారు చేస్తున్నారు. వాటి బరువు సుమారు 9 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్న 5 రూపాయలు నాణేలను చూస్తే అంత బరువు, మందం ఉండవు. అయితే ఇంత తక్కువ సమయంలోనే పాత 5 రూపాయలు కాయిన్లు ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అనే ప్రశ్న మీలో తలెత్తే ఉంటుంది. అందుకు ఓ కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్కి పాత 5 రూపాయలు నాణేలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి ముద్రణను నిలిపివేసింది. పాత 5 రూపాయలు నాణేల స్మగ్లింగ్ వెనుక కోట్లలో వ్యాపారం ఉంది. ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కప్రోనికెల్తో తయారు చేసిన పాత 5 రూపాయల నాణేలను బంగ్లాదేశ్కు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో అవి మార్కెట్లో కనిపించకుండా పోతున్నాయి. వాటి చలామణి దాదాపుగా కనుమరుగైంది. అయితే ఈ నాణేలను బంగ్లాదేశ్కు తరలించి వాటిని కరిగించి దాంతో రేజర్ బ్లేడ్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఒక్క 5 రూపాయలు నాణెంతో 6 బ్లేడ్లు తయారు చేస్తున్నారట. ఒక్క బ్లేడ్ 2 రూపాయలు విక్రయిస్తున్నారని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అంటే 5 రూపాయలు కాయిన్తో 12 రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టింది. 5 రూపాయలు నాణేల తయారీకి వాడే మెటల్స్ని మార్చాలనే ఆదేశించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత కాయిన్స్తో పోలిస్తే సన్నగా ఉండేలా కొత్త రకం నాణేలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాటిని మార్కెట్లో తక్కువ ధరకే లభించే మెటల్స్తో తయారు చేస్తోంది. కొత్త కాయిన్స్ను స్మగ్లింగ్ చేసినా వాటితో రేజర్ బ్లేడ్లు తయారు చేయలేరు. చేసినా వారికి ఎలాంటి లాభం ఉండదు. ఒక కాయిన్ సర్ఫేస్ విలువ, మెటల్ విలువ వేరుగా ఉంటుంది. సర్ఫేస్ వాల్యూ అనేది కాయిన్ విలువను నిర్ణయిస్తుంది. 5 రూపాయలు కాయిన్ సర్ఫేస్ వాల్యూ 5ను సూచిస్తుంది. మరోవైపు కాయిన్ తయారీ కోసం ఉపయోగించిన ఖనిజం దాని మెటల్ విలువను సూచిస్తుంది. అయితే మార్కెట్లో విలువ మారిన కొలది మెటల్ విలువ మారుతుంటుంది. దీంతో పాత 5 రూపాయలు కాయిన్ కరిగించినప్పుడు దాని సర్ఫేస్ విలువ అధికంగా ఉంటోంది. దీంతో స్మగ్లర్లు లాభపడుతున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.